ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో డిజిటల్ ప్యానెల్ బోర్డును స్థానిక సర్పంచ్ లింగమూర్తి, ఎంఈఓ మహంకాళి బుచ్చేలతో కలిసి పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ప్రారంభించడం జరిగింది. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట బాలసభ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అశోక్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, గ్రామ సర్పంచ్ కె లింగమూర్తి, స్థానిక ఎంఈఓ మహంకాళి బుచ్చేలు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరి బాధ్యతను తెలుపుతూ ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ బోధనల వల్ల విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందుతారని, గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమం మా గ్రామం, నేను పుట్టిన గ్రామం సోమారం గ్రామం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొన్ని పనులు, ఒక డిజిటల్ క్లాసెస్కు టీవీ, మిగతా 2 రూములు కూడా దాన్ని సీసీ చేయించడం, వాటర్ ట్యాంక్ కట్టియడం, ఇటువంటి కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు తిరుమల రెడ్డి గారు ముందుకొచ్చి దీన్ని మొత్తం కూడా వారే ఖర్చు భరించి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు ఎంఈఓ బుచ్చయ్య గారు, మా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం, మిగతా మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, వీళ్ళందరూ కూడా సహకరించి ఇది మాది స్కూలు అనే పట్టుదలతోటి మా గ్రామంలో పెద్దలందరూ సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకెక్కువ డెవలప్ చేయడానికి ముందుకు రావడానికి గ్రామ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పెద్దలందరూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఇంకా కూడా చేయాల్సిన డెవలప్ చాలా ఉన్నది. మేము ముఖ్యంగా ఎంఈఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఒకవేళ సిబ్బంది తక్కువ ఉన్నా, ఉపాధ్యాయులు ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్గా మీరు అరేంజ్ చేయండి దయచేసి. మేము మా గ్రామం నుంచి కాంట్రిబ్యూట్ చేయడానికి మేము గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు. ఫండ్స్ వేసుకొనినా, చందాలు ఇచ్చైనా దాన్ని విద్యార్థులను చదివేయడానికి ఎంత ఖర్చు అయినా పెట్టడానికి వెనకపోమని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఎంఈఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా సర్పంచ్ గారు ఇప్పుడు డైనింగ్ హాల్ అడగడం జరిగింది. ఈ డైనింగ్ హాల్ త్వరలో మా అమ్మగారి ట్రస్ట్ పేరు మీద డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తాం. ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా కాంపౌండ్ వాల్ అడగడం జరిగింది. నేను వేమనరేందర్ రెడ్డి గారిని మొన్ననే అడిగిన, కాకపోతే సైడ్ కాలువల కోసం అడిగిన డబ్బు. ఈసారి వీలైతే సీతక్కతోటి ఈజీఎస్ ఫండ్స్లో, మరి ఇప్పుడే మాకు బుచ్చన్న గారు చెప్పిండ్రు, ఈజీఎస్ ఫండ్స్లో కాంపౌండ్ వాల్ కట్టుకోవచ్చు అన్న అని చెప్పిండ్రు. కాబట్టి రేపు సీతక్క దగ్గరికి పోయి ఈజీఎస్ ఫండ్లో కూడా ఒక 20 లక్షలు అడిగి తప్పకుండా కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూల్కి ఎటువంటి అవకాశం మా భగవంతుని దయ వల్ల మాకు దేవుడు ఇచ్చింది మా గ్రామం కాబట్టి ఏది కూడా చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మా ఉపాధ్యాయ బృందానికి మరియు మా సర్పంచ్ గారికి హామీ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ బడిలోనే చేర్పించేటువంటి లక్ష్యంతో ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు హరిప్రసాద్ గారి యొక్క మార్గదర్శనంలో మరి తల్లిదండ్రులందరినీ కూడాను సమావేశపరిచి పిల్లలందరినీ కూడాను ఇక్కడ చేర్పించాలి. ఏమాత్రం లోటుపాట్లున్నా కూడాను ఆ లోటుపాట్లన్నీ కూడాను మరి తీర్చి అభివృద్ధి పదంలో నిలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ గౌరవనీయులు తిరుమల రెడ్డి గారి యొక్క ఆర్థిక సహకారంతో సుమారు 2.5 లక్షల రూపాయలతోని మరి ఒకవైపు ఐఎఫ్ఈ ప్యానెల్, మరొక వైపు మరి వాటర్ ట్యాంకు, సీసీ కెమెరాలు, ఇంకా పిల్లలకు అవసరమైనటువంటి ఇతర రకాలైనటువంటి వసతులను సమకూర్చుతున్నటువంటి సందర్భంగా మరి ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ తల్లిదండ్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వము అన్ని రకాలైనటువంటి వసతులను ఇవాళ సమకూరుస్తుంది. మరి ప్రభుత్వము తల్లిదండ్రులకి ఆలోచనలకు తగ్గట్టుగానే ప్రీ ప్రైమరీ తరగతి
తరగతులను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాం. అలాగనే ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నాయి. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మరొక వైపు మరి మధ్యాహ్న భోజనం, మరి అతి కొద్ది రోజుల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడాను మరి ప్రభుత్వ పక్షాన్ని సమకూర్చడం జరుగుతుంది. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి పిల్లల యొక్క చదువుల కోసం ఏమాత్రం కూడాను మరి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే మంచి నిపుణులైనటువంటి ఉపాధ్యాయులను సమకూర్చింది. మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధనను, నాణ్యమైనటువంటి విద్యను ఉచితంగా అందించాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది. అలాగనే గ్రామ పెద్దలు మరి హరిప్రసాద్ గారు కానీ, తిరుమల రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా కలిసి మరి పాఠశాల అభివృద్ధికి, పాఠశాల వసతుల మెరుగుపరచడం కోసం, అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించడం కోసం మరి వారందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా మరి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం మరి కృషి చేస్తుంది. మరి ఆ దిశగా తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి మరి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడాను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మన ప్రాథమికోన్నత పాఠశాల సోమారం గ్రామంలో ఈరోజు మన పాలకవర్గం మరియు పాఠశాల అధ్యాపక బృందం అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో ఈరోజు అనేక కార్యక్రమాలను మనం ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ, మనము డిజిటల్ ప్యానెల్ బోర్డు మరియు వివిధ బిల్డింగులను ఉపయోగంలోకి తీసుకురావడం, అదేవిధంగా కొన్ని నిర్మాణాలు, అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరా కూడా త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దాని అంతటికి కూడా దాతగా ఉన్నటువంటి కుందూరు తిరుమల రెడ్డి గారు, మరి కాకిరావుల హరిప్రసాదరావు గారుల సహకారంతో భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక గ్రామ సర్పంచ్గా మా పాలకవర్గం సహకారంతో స్కూలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారి సౌజన్యంతో అందరితో కూడా సమిష్టిగా కలుపుకపోయి, గ్రామ పెద్దల సహకారంతో అందరితో కలుపుకపోయి పాఠశాలను అభివృద్ధి ప్రదంలోకి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం ద్వారా, వేదిక ద్వారా